ప్రభాత సమయములు గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా ప్రభాత సమయములు గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు ప్రభాత సమయములు గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం జ్యోతినగర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పెనుమాల ఆశీర్వాదం, సుశీల కుటుంబముల దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతగా అనిల్, రాకేష్, హేమ, ఝాన్సీ, సునీత, భీమరాజు, నిశాంత్, దినేష్, ఆకాష్, సాత్విక, ప్రణవి, హర్షిత సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ కేసిరెడ్డి మరియు సౌరీలమ్మ కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, వీరి ప్రత్యేక తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కేసిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి, లూర్దుమర్రెడ్డి, సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యపల్లి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు పొలిపిరెడ్డి రాజుగారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, దేవాది కృపావరములు దయచేయమని పొలిపిరెడ్డి పుష్పకుమారి, మనోజ్ కుమార్, రాజేష్ బాబు, మృదుల, హేమపూజిత, హర్షిత్ రాజ్, లిఖిత్ రాజ్, స్మరణ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కొయ్యలగూడెం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సంహితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ పవన్ కుమార్ ఉద్యోగంలో ఎదుగుదలను దయచేసినందుకు, జ్వానేసు బుజ్జి చేస్తున్న వ్యవసాయంలో దేవుడు తోడుగా ఉన్నందుకు, సంజయ్కి ఇంజనీరింగ్లో సీటు వచ్చినందుకు, శ్రావ్య 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని, ఈ కుటుంబం చేస్తున్న పనుల్లో దేవుడు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ 67వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్న కరణం ప్రభాకర్ రావు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కరణం బాలజ్యోతి, నివేదిత, నిఖిలేష్, నీలేష్, సాత్విక్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పజ్జోనిపేట విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మరియాన్ సుస్మితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు కలగాలని కోరుతూ మరియాన్ పుష్పరాజ్, ఆశారాణి, రూబేన్ ఆంతోని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ కీర్తిశేషులు మక్కెన్న సౌరయ్య ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలిపూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి మనము సామాన్య 19వ ఆదివారంలో ప్రవేశిస్తున్నాం. మరి ఈనాటి ఆదివార ప్రత్యేకతను గమనించినట్లయితే జాతీయ యువతా దినోత్సవమును కొనియాడుతున్నాం. అది మాత్రమే కాదు, చెరసాల పరిచర్య ఆదివారము అనేటువంటి దానిని కూడా తల్లి అయినటువంటి శ్రీసభ మనతో కలిసి చేస్తూ ఉన్నది. మరి చెరసాల పరిచర్య, యువతా పరిచర్యను మనము బాగుగా గమనించినప్పుడు ప్రతి ఒక్కరూ యువకుడిగా దేవునికి సమర్పణ చేసుకోవాలి. ఒకవేళ జీవితంలో పడిపోయి ఖైదీలుగా చెరసాలలో మనము ఉన్నప్పటికీ కూడా మారు మనసు అన్నటువంటిది ఎంతో ప్రముఖమైనది అన్నటువంటి విషయాలని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేవునికి స్నేహితులే, దేవుని యొక్క దృష్టిలో అందరూ సమానులే అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి ఈనాటి దివ్యగ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే ప్రభువైనటువంటి దేవుడు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవుడను మరియు ఆహారమును నేను అని చెబుతున్నాడు. ఎందుకోసం ఈ మాటను పలుకుతున్నాడంటే, మనిషి జీవించడానికి ఆహారము, ఈ శరీరానికి శక్తి ఎంత అవసరమో ఆధ్యాత్మికంగా ఈ మనసుకు, ముఖ్యంగా ఈ ఆత్మతో మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా శాశ్వతంగా చూడగలం. కావున నన్ను స్వీకరించువాడు మరణించినను జీవించును అని చెబుతున్నాడు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారు, మొదటి పట్టణంలో మనం గమనిస్తున్నాం, ఏలియా ప్రవక్త దేవదూత సందేశము ద్వారా ఆయన స్వీకరించినటువంటి ఆహారమును తీసుకొని ఆయన 40 రాత్రి 40 రోజులు ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ విధంగానే ప్రతి దివ్య బలి పూజలో మనము స్వీకరించేటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనకు కూడా రాబోయేటువంటి ఈ పరలోక ప్రయాణములో, పరలోక యాత్రలో మనకు సహకరిస్తూ మనల్ని కూడా పరలోక భాగ్యులను చేస్తూ ఉంది. కావున ఈ దివ్య బలి పూజలో ఎన్నో మార్లు మనము దేవుని యొక్క సప్రసాదమునకు వ్యతిరేకంగా వెళ్ళి ఉంటాం. దివ్య బలి పూజ పట్ల సరైనటువంటి అవగాహన లేక విశ్వాసరాహిత్యముతో జీవించి ఉంటాం. అలాంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుంటూ ఈ దివ్య బలి పూజలో దేవుని మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి
మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. వారైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మీ దయనే ఇలలో కోరెదము. జనితైక సుతుడా ఏనినవార పిత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము లోక పాపములన్ హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనేలను కోరెదము మీ దయనేలను కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము. పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా నీ పవిత్రాత్మ ప్రేరణముతో నిన్ను తండ్రి అని సాహసించి పిలచు భాగ్యము
మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీ పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మాతో బుట్టువులను ఆదరించి నీవు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండయైన హోరేబు చేరుకొనెను. మొదటి పట్టణము రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనముల వరకు. ఏలియా తానొక్కడే అరణ్యమున ఒక రోజు ప్రయాణము సాగించెను. ఆ అడవిలో ఒక రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణములు విడవగోరెను. ప్రభు, ఈ బాధలిక చాలు, నా ప్రాణములను తీసుకొనుము. మా పూర్వుల వలె నేనును జీవము విడిచెదనని పలికెను. అట్లు పలికి చెట్టు క్రింద పడుకుని నిద్రించెను. అప్పుడు ఒక దేవదూత అతనిని తట్టి లేపి, నీవు లేచి భుజింపుమని చెప్పెను. అతడు మేల్కొని చుట్టూను పారచూడగా నిప్పుల మీద కాల్చిన రొట్టెయు ముంతడి నీళ్లను తల ప్రక్కనే కనిపించెను. ఏలియా ఆ రొట్టెను తిని నీళ్లు త్రాగి మరలా నిద్రించెను. దేవదూత రెండవ మారు కూడా అతన్ని తట్టి లేపి, లేచి భుజింపుము, నీవు చాలా దూరము ప్రయాణము చేయవలెను సుమా అనెను. ఏలియా లేచి రొట్టెను తిని నీళ్లు త్రాగెను. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండయైన హోరేబు చేరుకొనెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్య నామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు, అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికినీ కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువుకు భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరము పన్నును, సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. భక్తిమంతులారా, మీరు ప్రభువుకు భయపడుడు. ఆయనకు భయపడు వారికి ఏ కొదువయ్యూ వాటిల్లదు. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. క్రీస్తు వలె ప్రేమతో నడుచుకొనుడు. 2వ పట్టణము పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 30వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియు 2వ వచనము. సహోదరులారా, దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. ఏలైనా ఆత్మ మీపై దేవునికి ఉన్న యాజమాన్యమునకు చిహ్నము కదా. అంతేకాదు, దేవుడు మీకు స్వేచ్ఛను ఒసగడి రోజు రానున్నది అనుటకు ఇది నిదర్శనము కూడా. వైరము, మోహము, క్రోధము అను వానిని త్యజింపుడు. ఆరోపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు.
దానికి బదులుగా పరస్పరము దయను మాతృత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. మీరు దేవుని ప్రేమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుడు. క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే దేవుని సంతోషపరచు సువాసనముతో కూడిన అర్పణంను బలియగును మన కొరకై మన ప్రాణములను సమర్పించెను. అట్లే మీరును ప్రేమతో నడుచుకొనుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా వినిపించయ్య నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా వినిపించయ్య నీ వాక్యం. నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 41వ వచనం నుండి 51వ వచనం వరకు. నేను పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందులకు యూదులు గొనగసాగిరి. ఇతడు యోసేపు కుమారుడు యేసు కాడా? ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా? అట్లయినా తాను పరలోకం నుండి దిగివచ్చితనని ఎటులా చెప్పగలడు అని చెప్పుకొనసాగిరి. యేసు వారితో, మీలో మీరు గొనుగుకోవలదు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించననే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేడు. నేను వానిని అంతిమ దినమని లేపుదును, వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములో వ్రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకుని ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచినని భావము కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్యజీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటలో నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనమును దివ్యగ్రంథ పఠనాలన్నీ కూడా మనము గమనించినప్పుడు ప్రభువే మనకు జీవాహారముగా ఉంటూ ఉన్నాడు. తనను స్వీకరించడం ద్వారా మనము శాశ్వతత్వమును శాశ్వత జీవమును పొందబోచున్నాము. కావున నన్ను నమ్మి నా శరీరమును నా రక్తమును పానము చేస్తూ శాశ్వత జీవితమునకై నీవు యోగ్యమైనటువంటి స్థితిలో నీవు ఉండాలని ప్రభు అయినటువంటి దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు.
ఈనాడు క్రీస్తు ప్రభువు ఎవరు? ఈ పట్టణంలో మనం గమనించినట్లయితే యూదులు అక్కడ ఉన్నటువంటి వారు ఈయన వడ్రంగి కుమారుడు కాదా, లేకుంటే మరియమ్మ మనతో ఉన్నటువంటి ఆమె కాదా, వాళ్ళ బంధువులందరూ మనకు తెలిసినటువంటి వాళ్ళు కాదా అన్నటువంటి ఆ ఉదంతము నుండి మొదలైనటువంటి ఆ విషయము చివరికి ఇదిగో జీవాహారముని నేను, ఎక్కడి నుండి? పరలోకం నుండి వచ్చినటువంటి జీవాహారమును అని తనను తాను వ్యక్తం చేసుకుంటూ ఉన్నాడు. మరి మనం వ్యక్తిగత జీవితాలను పరిశీలించుకొని బేరీజు వేసుకొని క్రీస్తు ప్రభు ఎవరు అని ఆలోచన చేసినప్పుడు ఒక పెద్ద ఆయన ఈ విధంగా చెబుతున్నాడు. ఇదిగో అంటే ఆ పెద్ద ఆయన ఎవరు అని ఆలోచన చేస్తే ఒక వేద పండితుడు, తండ్రి దేవుని ఎదలో నుండి అమ్మ ఎదలోనికి ప్రవేశించినటువంటి దైవము క్రీస్తు ప్రభు. తండ్రి దేవుని ఫ్రమ్ ది బోసమ్ ఆఫ్ ద ఫాదర్ టు ద బోసమ్ ఆఫ్ మదర్ ఆర్ ఉమన్, అంటే తండ్రి దేవుని ఎదలో నుండి, తన చేతుల్లో నుండి అమ్మ ఎదలోనికి వచ్చినటువంటి దైవము క్రీస్తు ప్రభువు అని ఆయన సెలవిస్తున్నాడు. అంటే దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే దైవము మనిషిగా మారినప్పుడు మనుషులమైనటువంటి మనము దైవముగా లేకుంటే ఆయన వలె దైవములుగా మారాలని మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. మరి ఆయన క్రీస్తు ప్రభువు ఎలా ఈ లోకములో జీవించాడు అని మనం ధ్యానం చేసినట్లయితే ఆయన ప్రకృతికి భిన్నముగా జీవించాడు. ఎగెయిన్స్ట్ ద లాస్ ఆఫ్ నేచర్, ప్రకృతికి భిన్నముగా ఆయన జీవించాడు. పేదరికాన్ని ఆయన ఆహ్వానించాడు, పేదరికంలో జీవించాడు. అది మాత్రమే కాదు, క్రీస్తు భగవానునికి ఏ ఆస్తులు కూడా లేవు ఈ లోకములో, పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేవు. ఆయన ఎటువంటి శిక్షణ కూడా తీసుకోలేదు, ఏ విద్య కూడా ఆయనకు లేదు, తనకున్నటువంటి బంధువర్గము కూడా ఎవరికి పెద్దగా తెలిసినటువంటి వారు కాదు. అయినప్పటికీ కూడా చిన్ననాటి నుండే వేద పండితులను ప్రశ్నించడానికి మొదలుపెట్టి ఉన్నాడు. అంత గొప్పగా క్రీస్తు తన యొక్క జీవితాన్ని మొదలుపెట్టి ఉన్నాడు. పెరిగిన తర్వాత ప్రకృతి శక్తులపై ఆయన ఆధిపత్యముని చలాయించాడు. ప్రకృతి శక్తులపై ఆధిపత్యమును అంటే ప్రకృతిని శాసించాడు. అంత గొప్పగా ఆయన పెరిగి ఉన్నాడు. ఈ లోకంలో తను జీవిస్తున్నటువంటి కాలంలో అద్భుత శక్తులను కలిగి అద్భుతాలను చేసి ఉన్నాడు. అది మాత్రమే కాదు, తను చేసినటువంటి సేవకు ఎటువంటి పన్ను లేకుండా, ఫ్రీ ఆఫ్ ట్యాక్స్ అని చెప్తారు, ఎటువంటి పన్ను లేకుండా సేవను ఫ్రీగా చేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి దైవమును మనం ఈ లోకంలో కనుగొనలేం. ఇంకా ఆ వేదాంత పండితుడు ఎంత వ్యక్తిగతం చేసుకున్నాడంటే క్రీస్తు ఎవరు అన్నటువంటి ఆ ప్రశ్నకి సమాధానంగా ఆయన ఏం చెబుతున్నాడంటే ఆయన ఎటువంటి పుస్తకము కూడా వ్రాయలేదు. బట్ ఈ లోకంలో ఉన్నటువంటి లైబ్రరీస్ అన్నీ కూడా ఆయన పుస్తకాలతోనే నిండబడి ఉన్నాయి. ఆయన ఎటువంటి పాటలు కూడా రాయలేదు, కానీ ప్రతి పాటకి ఆధారం క్రీస్తు భగవానుడు. ఎటువంటి పుస్తకం రాయలేదు, ఎటువంటి పాటలు రాయలేదు. అది మాత్రమే కాదు, ఈ వాజ్ నాట్ ఏ డాక్టర్, అయినప్పటికీ కూడా ఎన్నో అద్భుతములను, ఎన్నో స్వస్థతలను చేసి ఉన్నాడు. ఇంకా వ్యక్తిగతముగా ధ్యానం చేసినట్లయితే జంతు శాస్త్రము ప్రకారముగా ఏ జంతువు మరో తనకు చెందినటువంటి జంతువు దగ్గరనే ఉంటుంది. మనుషుల దగ్గరగా ఉంటారు, లేకుంటే ఇతరమైనటువంటి జంతువులు అక్కడ ఉంటాయి. క్రూరమైన జంతువులు క్రూరమైనటువంటి అడవిలోనే ఉంటాయి. కానీ ఈయన ఏం చెప్తున్నాడంటే సింహము మరియు ఈ గొర్రె పిల్ల కలిసి జీవిస్తాయి. ఇది ఆయన ప్రపోజ్ చేసినటువంటి వేదాంతం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఎవరంటే ఇలాంటి తత్వమును కలిగి మనిషి అన్నటువంటి వాడు దైవంతో కలవడం ఏమిటి, కానీ కలుస్తాయి అని నిరూపిస్తూనే తన జీవితాన్ని మొదలుపెట్టి ఉన్నాడు. ఇంకను ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చివరి అంకమును గమనించినట్లయితే చరమాంకములో హెరోదు రాజు ఆయనను చంపాలని ప్రయత్నం చేశాడు, కానీ ఆ మరణమును సైతం ఆయన జయించాడు. సైతాను ఆయనను శోధించాలని ప్రయత్నం చేసింది, కానీ సైతాను కూడా చివరికి గెలవలేకపోయింది. అది కాకుండా మరణం పైన విజయాన్ని సాధించాడు. సమాధిలో ఆయన ఉంచారు, కానీ సమాధి నుండి సైతము కూడా ఆయన బయటికి రాగలిగాడు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ జీసస్. క్రీస్తు ప్రభు ఎవరంటే ఇది. ఇంత గొప్పగా తన జీవితాన్ని ఆరంభము నుండి కూడా అంత్యమం వరకు కూడా ఆయన నెరవేర్చుకొని ఉన్నాడు. ఈ లోకములో మరి ముఖ్యముగా ఈ చరిత్రలో ఎంతోమంది జన్మించారు, ఎంతోమంది మరణించారు, కానీ క్రీస్తు ప్రభు ఒక్కడే జీవించేటువంటి వాడు.
ఎంతోమంది మరణించారు, జీవించారు, తర్వాత ఈ లోకంలో పుడుతూనే ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే చివరి వరకు నిలిచాడు. ఇప్పటికీ కూడా జీవిస్తున్నటువంటి దేవుడిగా మన మధ్యలో ఉంటున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎవడిని నీవు ఆరాధిస్తున్నావు? ఎవరిని నీవు అనుసరిస్తున్నావు? ఎవడి వెనుక నీవు వెళుతున్నావు అని ఎవరైనా నిన్ను అడిగినప్పుడు సజీవము కలిగినటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను అని చెప్పగలిగినటువంటి సత్తా నీదై ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనంలో మనం గమనిస్తున్నాం. ఎవరు అని ఆయన్ను అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సెలవిస్తున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేను. ఇట్ ఈజ్ మీ, నేనే పరలోకం నుండి దిగి వచ్చింది. ఇప్పటికీ కూడా ఏమీ లేదు, కానీ దిగి వచ్చినటువంటి ఆ జీవాహారమును నేను అని చెబుతున్నాడు. ఒకసారి ప్రియ సహోదరి సహోదరులారా, నెపోలియన్ మరియు బెర్ట్రాండ్ అనేటువంటి వీరిద్దరు కూడా ఉండేటువంటి వారు. ఆయన చక్రవర్తి మరియు ఇతను జనరల్, ఆర్మీ జనరల్గా ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు ఎవరు, ఏమనుకుంటున్నావు ఆయన గురించి అని నెపోలియన్ తన జనరల్ని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన చెబుతున్నాడు, హి వాజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్, హి వాజ్ ఏ గ్రేట్ ఫిలాసఫర్, అదర్వైజ్ హి వాజ్ ఏ గ్రేట్ మ్యాన్. చాలా ఇన్ఫ్లుయెన్స్, స్ఫూర్తి లేకుంటే ప్రేరేపణ కలిగించేటువంటి ఒక శక్తివంతమైనటువంటి వాడు, అంతే, అంతకుమించి ఏం లేదు. గొప్ప మహాశయుడు అని చెప్పవచ్చు అని చెప్పాడు. కానీ నెపోలియన్ చెబుతున్నాడు, దో హీ వాజ్ ఏ గ్రేట్ మ్యాన్ బట్ హీ ఈజ్ నాట్ ప్రోడక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, హీ వాజ్ నాట్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. నువ్వు అనుకున్నట్టుగానే ఆయన మహాశయుడు, గొప్పవాడే, కానీ అంతకు మించి ఈ లోకం నుండి వచ్చినటువంటిది కాదు ఈ గొప్పతనం అని నెపోలియన్ తను యేసుప్రభు నమ్ముకున్నటువంటి విధానమును తెలియజేస్తున్నాడు. దానిని పునీత అగస్టిన్ గారు కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎందుకు దేవుడు మన మధ్య వసించాడు, అక్వైనాస్ కూడా అదే మాటను చెబుతాడు. వై డిడ్ గాడ్ టేక్ హిస్ ప్రెజెన్స్ ఇన్ దిస్ వరల్డ్, ఎందుకు ఈ లోకంలో జన్మించాడు అని అంటే మనల్ని కూడా తనలాగా మార్చాలని. ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 6 మరియు 7 వచనాలలో పౌలు మహర్షి కూడా ఇదే విషయాన్ని సెలవిస్తున్నాడు. తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి క్రీస్తు ప్రభు సాక్షాత్కారాన్ని, దర్శనాన్ని మనకిచ్చాడని చెబుతుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని స్వీకరించడం ద్వారా దైవాన్ని స్వీకరిస్తున్నాం. క్రీస్తు ప్రభుని స్వీకరించడం ద్వారా దైవాన్ని స్వీకరిస్తున్నాం. క్రీస్తు ప్రభు అందించేటువంటి జీవాన్ని స్వీకరించడం ద్వారా దేవుడిచ్చేటువంటి ఆ జీవ జలమును మనము అందుకుంటున్నాం. అది మాత్రమే కాదు, క్రీస్తు ప్రభువుని స్పృశించడం ద్వారా దైవాన్ని కూడా మనం స్పృశించగలుగుతున్నాం అని మనం ధ్యానం చేస్తూనే ముందుకు సాగగలిగితే శాశ్వత జీవితానికి మనము సిద్ధపడినట్లు. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, నేనే పరలోకం నుండి దిగివచ్చినటువంటి జీవాహారమును అని తనను తాను వ్యక్తం చేసుకుంటున్నాడు, వ్యక్తీకరించుకుంటున్నాడు. మరి మన వ్యక్తిగత జీవితాలు ఆయన ఎన్నిసార్లు కూడా స్వీకరించిన తర్వాత మనముగానే మిగిలిపోతున్నాం. మనముగానే మిగిలిపోతున్నాం. ఎప్పుడు ఆయన వలె మారుతాం, ఎప్పుడు ఆయన్ని ధరిస్తామని మనము ధ్యానం చేయాలి. అందుకే గీతాకారుడు ఈ విధంగా పాడుకుంటున్నాడు, జీవమోసగు ఆహారమా దైవసుతుని బలిదానమా దివ్య సప్రసాదమా. చూడండి, ఏమిటి ఆ దివ్య సప్రసాదము? దేనిని మనము స్వీకరిస్తున్నామంటే దైవసుతుడు వచ్చిన బలిదానము నుండి అందించేటువంటి జీవాహారము. అంటే క్రీస్తు లేకుండా మనము లేము, క్రీస్తు ప్రభు లేకుండా మనము లేము అని గమనించాలి. నాడు యూదులు కూడా దీనిని గమనించలేకపోయారు. చెబుతున్నాడు వాక్యము ద్వారా, ఏం చెబుతున్నాడంటే, ఇదిగో ఎవరైతే క్రీస్తు ప్రభువుని నిరాకరిస్తారో, ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క సన్నిధి, రియల్ ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద యూకరిస్ట్ని ఎవరైతే నిరాకరిస్తారో వారు 2 విషయాలని కోల్పోతూ ఉన్నారు. నమ్మకము లేకుండా స్వీకరించడం, లేకుంటే ఆ నమ్మకమే లేకుండా జీవించడము ఎవరైతే చేస్తారో వారు మొట్టమొదటిగా ఈ లోకములో కావలసినటువంటి జీవాన్ని కోల్పోతున్నారు. మొట్టమొదటిగా ద ఫస్ట్ లాస్ అంటే ఈ లోకంలో నీకు కావలసినటువంటి ఆ జీవాన్ని మొట్టమొదటిగా కోల్పోతున్నాం. రెండవదిగా ఆయన అందించేటువంటి, అంటే ఆయన సప్రసాదమును, ఆయన దివ్యమైనటువంటి ఆహారమును స్వీకరించడం ద్వారా శాశ్వత జీవితానికి మనం చేరవలసినటువంటి గమ్యాన్ని సైతము కూడా కోల్పోతున్నాం. అంటే నిరాకరించేటువంటి ప్రతి ఒక్కరు కూడా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
చాలామంది ఆది నుండి కూడా ఉన్నటువంటి ఒక గొప్ప భావన ఏమిటి అంటే ప్రతి ఒక్కడు కూడా లాంగ్ లైఫ్ చాలా వరకు జీవించాలని అనుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరము కూడా ఎక్కువ నాళ్ళు జీవించాలని అనుకుంటాం. కానీ మన ముందే కొన్ని మరణాలని మనం చూస్తాం. అది చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే మనము కూడా ఎప్పుడో ఒకసారి పోతాం, మంచిగా జీవించాలి అని అనుకుంటే పర్వాలేదు. కానీ ఎందుకు జీవించలేకపోతున్నాం, ఎందుకు అందరూ మరణిస్తున్నారు, నేనెందుకు ఎక్కువ నాళ్ళు జీవించకూడదు అన్నటువంటి ఆలోచన ఎక్కువైపోతుంది. అదొక ధ్యాసలాగా, అదొక నైరాశ్యతత్వానికి మనల్ని నడిపిస్తూ ఉంది. కానీ యేసుప్రభు ఇలాంటి నేపథ్యము నుండి వస్తూ ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో యేసుప్రభు చెబుతున్నాడు యూదులతో, ఇదిగో మీరు నన్ను స్వీకరిస్తే శాశ్వతమైనటువంటి జీవితాన్ని పొందుతారు అన్నప్పుడు అప్పుడు జనాలు తండోపతండోలుగా వచ్చారు. ఎందుకంటే మనము పాత నిబంధన గ్రంథంలో గమనిస్తే చాలామందికి అబ్రహాము చాలా ఏళ్ళు జీవించాడు, మళ్ళీ తర్వాత మనం ఎవరం కూడా అన్నాళ్ళు జీవించలేకపోయాం. తర్వాత మోషే ప్రవక్త కూడా ఎక్కడ మరణించాడు, తర్వాత ఎన్నాళ్ళు జీవించాడు అన్నటువంటి తెలిసినప్పటికీ తర్వాత ఏమైందో తెలియలేదు. ఏలియా ప్రవక్త సైతము ఇలాంటి ఆలోచనలో యేసుప్రభు వారి మధ్య కనపడి ఇదిగో మీరు చాలా నాళ్ళు జీవించాలని, లేకుంటే ఎక్కువ జీవితము గడపాలని అనుకుంటున్నారు. అయితే నా దగ్గర మీ ఆలోచనకి సమాధానం ఉన్నది. నన్ను ఎవడైతే స్వీకరిస్తాడో వాడు శాశ్వతంగా జీవిస్తాడని చెప్పేసరికి ఆయన దగ్గరికి తండోపతండాలుగా గుంపులుగా జనం వచ్చి వినడానికి ప్రయత్నం చేశారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ దెర్ ఈజ్ ఏ కండిషన్. ఆ కండిషన్ ఏమిటంటే, ఒక షరతు ఏమిటంటే, నన్ను మాత్రము స్వీకరించిన వాడే శాశ్వత జీవితంలో ప్రవేశిస్తాడు. కావున ఈరోజు మనం నమ్మకం ఏమవుతుంది, క్రైస్తవులుగా మరి ముఖ్యముగా కథోలికులముగా యేసుప్రభు శరీర రక్తాలను ప్రతిదినము స్వీకరిస్తున్నాం. ఆయన చెబుతున్నారు మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 20వ వచనం ద్వారా, నేను ఎక్కడ ఉన్నాను, ఎవరితో ఉన్నానని నీవు ఆరా తీస్తే ఎక్కడైతే 2-3 గుమికూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని ఆయన చెప్పాడు. మరి ఆ సంఘములో నన్ను కనుగొనడానికి నీవు ప్రయత్నం చేస్తున్నావా? దివ్య సప్రసాదములో నేను నీకు అందుబాటులో ఉన్నాను, జీవమొసగేటువంటి ఆహారముగా నీకు తోడుగా ఉన్నానంటున్నాడు. మరి దివ్య సప్రసాదం పట్ల నీ భక్తి ఎంతగా ఉన్నది, నీ విశ్వాసము ఎంతగా ఉన్నది? లూకా శుభవార్త 10వ అధ్యాయము 16వ వచనం ద్వారా ప్రభువు చెబుతున్నాడు, మిమ్మల్ని ఎవడైతే ఆలకిస్తాడో నన్నును ఆలకించుతూ ఉన్నాడు అని గురువును సంబోధిస్తూ గురువు చెప్పేటువంటి మాటల్లో నేను ఉన్నానని ఆయన చెబుతున్నాడు. అదే లూకా శుభవార్త 10వ అధ్యాయము 23 మరియు 24 వచనాలలో, రాజులు ప్రవక్తలు నన్ను చూడాలనుకున్నారు, రాజులు ప్రవక్తలు నా మాటలు వినాలనుకున్నారు, కానీ మీరు నా మాటను ఇప్పుడు వింటున్నారు, నన్ను చూస్తూ ఉన్నారు. కావున మీరు ఎంత ధన్యులు. మరి ఇదే ధన్యతను చివరి వరకు నీవు నిలుపుకోగలవా? ఇదే విశ్వాసమును దివ్య సప్రసాదము పట్ల, గురువు పట్ల, వాక్యము పట్ల, నా సన్నిధి పట్ల ఉన్నటువంటి ఆ ఆలోచనని, ఆ విశ్వాసము, నమ్మకమును చివరి అంతము వరకు కూడా నీవు నిలుపుకొని జీవించగలిగి శాశ్వతముగా నా సప్రసాదమును స్వీకరిస్తూ నీవు నాతో ప్రవేశం చేయగలవా అని ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మధ్య కాలంలోనే ఒక చిన్న విషయాన్ని చూశాను. అదేమిటంటే, ఒక అమ్మాయి గుడికి వెళ్ళిన తర్వాత ఫాదర్ను చూసింది, అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా చూసిన తర్వాత ఇంకా నేను ఈ గుడిలో ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, ఈ గుడికి రాను అని ఫాదర్ గారికి చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫాదర్ పిలిచి, ఏమైందమ్మా, ఎందుకు ఇక్కడ ఏం సమస్య ఏంటి, నాతోనా లేకుంటే ప్రజలతోనా, లేకుంటే ఇక్కడ విషయాలు నేను ఇబ్బంది పెట్టాయా, ఎక్కడ నేను క్రీస్తు ప్రభుని నీకు చూపించలేకపోయాను, చెప్పు, ఎందుకోసము గుడిని వీడి వెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, ఇక్కడ అందరూ కూడా గుడికి వచ్చాను, అందరూ కూడా గుడికి వచ్చారు, కానీ ఒక్కడు కూడా సెల్ ఫోన్ని పక్కన పెట్టలేదు. తర్వాత బయట ఏమైతే మాట్లాడుతున్నారో అదే మాటల్ని గుడిలోకి వచ్చి కూడా మాట్లాడుతున్నారు. అక్కడ మీరు ఏదో చెప్తుంటే ఇక్కడ ఏదో అర్థమైనటువంటి విధంగా సనుగుతున్నారు, గొనుగుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇదే విషయము బయట కూడా నేను చేయగలను, ఇదే ఫోన్ బయట మాట్లాడవచ్చు, ఇదే సనుగుడు బయట కూడా చేయవచ్చు. కానీ ఇక్కడ ఈ దివ్య సప్రసాదం, ఈ దివ్య మందసము ద్వారా నేను క్రీస్తు ప్రభుని స్వీకరించడానికి వచ్చాను, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అదే చేస్తారనేటువంటి గొప్ప నమ్మకంతో వచ్చాను, కానీ ఇక్కడ అది జరగటం లేదు, కావున నేను వెళ్ళిపోతున్నానని చెప్తుంది. అప్పుడు ఆ ఫాదర్ గారు చెప్పారు, ఇదిగో
ఈ ఒక గ్లాసు నిండా వాటర్ ఇచ్చి అమ్మాయికి ఈ వాటర్ను తీసుకొని ఈ గ్లాసులో ఉన్నటువంటి నీటిని తీసుకోండి, ఒక్క చుక్క కూడా కింద పడకుండా గుడి చుట్టూ తిరిగి మళ్ళీ కనిపించు అని చెప్పాడు. సరే అని ఆ ఛాలెంజ్ని తీసుకుని ఆమె గ్లాసులో ఉన్నటువంటి వాటర్ నింపుకొని గుడి చుట్టూ ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఆమె వచ్చి గురువు దగ్గర సమర్పణ చేస్తుంది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎలా సాధ్యము? నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను కానీ నాకు ప్రతిసారి కూడా నీళ్ళు కింద పడ్డాయి. ఎలా? నీకు మాత్రమే సాధ్యమైంది అని అన్నప్పుడు మీరు చెప్పినటువంటి మాటను తర్వాత ఈ గ్లాసులో ఉన్నటువంటి నీటిని నేను పడకూడదు అని చాలా విశ్వ ప్రయత్నముతో నేను సాధించుకొని రాగలిగాను. అప్పుడు ఆయన చెప్తున్నాడు, మరి ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఈ గ్లాసు నీ చేతిలో ఉంది, ఈ గ్లాసులో నీళ్లు ఉన్నాయి, జనం ఉన్నారు, అదే ఫోన్లు, అదే మనుషులు, అదే వాతావరణము ఉంది, కానీ ఎందుకు నీళ్లు కింద పడలేదు అని అడిగినప్పుడు ఆమెకు అర్థమైంది, ఇదిగో యువర్ ఫోకస్ ఆన్ జీసస్, యు కేమ్ టు రిసీవ్ Jesus Christ himself. You came to feel the real presence of Jesus Christ in the Eucharist. నువ్వు ఆయన చూడాలనుకుని వచ్చావు, ఆయన వినాలని వచ్చావు, ఆయన స్వీకరించాలని వచ్చావు. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు నువ్వు చూడకూడదు, లేకుంటే అది నిన్ను డిస్టర్బ్ చేయకూడదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక చిన్న సంఘటన మాత్రమే, కానీ ఆ పాపకి ఎంత మనసు చలించిపోయిందో చూడండి. కానీ మన వ్యక్తిగత జీవితాలు ప్రతిరోజు కూడా స్వీకరిస్తాం, ఏమీ జరగదు. ప్రతిరోజు కూడా దివ్య సప్రసాదం స్వీకరిస్తాం, దివ్య బలిపూజలు సమర్పిస్తాం, దివ్య బలిపూజల్ని మనము చూస్తాం, కానీ ఏమీ కూడా జరగటం లేదంటే అది తప్ప మొత్తం మనకి కనపడుతుంది. క్రీస్తు ప్రభు రియల్ ప్రజెన్స్ తప్ప మిగతా అందరి ప్రజెన్స్ మనకి కనపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ దివ్య బలి పూజలు పాల్గొంటూ ఉండగా దేవుణ్ణి అడుగుదాం, మీ పైన మాత్రమే దృష్టిని కేంద్రీకరించేటువంటి ఆ గొప్ప శక్తిని ఇవ్వమని. అది మాత్రమే కాదు, దివ్య మిమ్మల్ని స్వీకరించడం ద్వారా నేను మహాశక్తిగా మారేటువంటి భాగ్యముతో ఆశీర్వదించమని ఆ దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. మనమందరం పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్నెమరిమి నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారంలోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరం, దయామయులం తండ్రి, ఏక సంగముగా ఈ దివ్యవాణి టీవీ మాధ్యమం ద్వారా మేము సమర్పణ చేస్తున్నటువంటి ఈ మనవులను అంగీకరించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ జీవాహారమైన దేవ, అరణ్యములో ఆకలిగొనున్న ఏలియాకు అద్భుత విధముగా అన్న ప్రసాదమును సమకూర్చినట్లే మా సంఘములలో మీ వాక్కుకై ఆకలి దప్పులు కలిగిన బిడ్డలందరినీ మీ మధురమైన సజీవ వాక్కు ద్వారా నింపి ఆదుకొనండి. వారు అనునిత్యం మీ వాక్కులోని బలంతో, జీవంతో, విశ్వాసంలో ఏపుగా ఎదిగే మొక్కలా దీవించమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య జీవ వరప్రదాత, ఈ ఆహారమును ఎవడైనా భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును అని ప్రభు పలుకుచున్నారు. మేమంతా మీరే మా జీవాహారం అని సదా విశ్వసిస్తూ తరచుగా దివ్య పూజా బలులో పాల్గొని మీ దివ్య శరీరంలో లోకును అదృష్టమును మాకు దయచేయండి. మీ జీవాన్ని నిండుగా పొంది మీ ప్రేమ మార్గంలో నడుచు కృపావరములను మాకందరికీ వసగమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపామయుడా, మానవ మాత్రమైన మేమంతా మోహము, క్రోధము, వైరం మొదలగు దుర్గములలో సాలెపురుగులాగా చిక్కుకొని ఉన్నాము. అటువంటి మమ్ములను మీ చేయి పట్టి లేవనెత్తండి. మా పాపములను క్షమించి మాకు నూతన జీవం ప్రసాదించండి. మీరు మమ్ము క్షమించినట్లే మేమును ఒకరినొకరు క్షమించుకొనుచు దయా కనికరమును సగుణములతో అలనారినట్లు మీ దీవెనను కుమ్మరించమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం దేవుని ప్రార్థన చేద్దాం.
సర్వశక్తి గల సర్వేశ్వర, దయామైన తండ్రి, ఈ ఉదయకాల వేళలో మేము సమర్పణ చేస్తున్నటువంటి బలి పూజ ద్వారా, అర్పణల ద్వారా ప్రభువా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తుండగా, మీ దివ్యమైనటువంటి శరీర రక్తాలను స్వీకరణ కోసం ఎదురు చూస్తూ ఉండగా, ఈనాడు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి కుటుంబాలను గుర్తు చేసుకుంటున్నాం. ఏ ఏ ఉద్దేశాలతో అయితే వారి దివ్య బలి పూజను సమర్పణ కావిస్తున్నారు, వారి హృదయ కోరికలను దీవించమని అడుగుతున్నాం. దివ్యవాణి మూలనిధి, స్థిరనిధి, ప్రత్యేక దాతలను దీవించండి. మరి ఈనాడు ప్రత్యేకంగా దివ్యమైనటువంటి దివ్య బలి పూజను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబం ఉన్నటువంటి ఆశలను ఫలింపచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రొట్టె ద్రాక్షరసములను అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు. నా సమస్తమంతయును అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు. నిష్కళంకముగనుండెడి నీ పుత్రుని బలియందు అందుకొనుము అన్నింటిని ఓ దేవ తండ్రి. నిష్కళంకముగనుండెడి నీ పుత్రుని బలియందు అందుకొనుము అన్నింటి ఓ దేవ తండ్రి. నిర్దోషముగల ఉండ మమ్ము పరిగణించుచు మా హృదయములన్నీయు చేకునుమో దేవ తండ్రి, అంగీకరించు. ఈ రొట్టె ద్రాక్షరసములను అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపుము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము
రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునుగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్యమరము నుండి జన్మించను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. మృత్యుబంధములను తెంచి ఉత్థానము కలదని ప్రకటించను. కావున సకల దూతలతోనూ పునీతులతో ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అంతోని వారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనమందరం పైకి లేచి ఈనాడు ప్రత్యేకముగా దివ్యవాణి కుటుంబంలో మూలనిధి దాతలుగా, స్థిరనిధి దాతలుగా ఎంతోమంది ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. అదేవిధంగా దివ్య బలి పూజలను సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా గుర్తు చేసుకుంటూ వారి కోసము మరియు మన కోసం కుమారదేవుడు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను సమర్పణ చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించు చూబుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసముని వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ నీ ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమెన్. జీవముసేకు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా, జీవముసేకు ఆహారమా.
పాతముగా రక్తమున్ తనదు దివ్య శరీరమున్ ధారాపాతముగా రక్తమున్ కఠిన శిలువమ్రానిపై మనకై ప్రేమ ప్రభుండు కఠిన శిలువమ్రానిపై మనకై ప్రేమ ప్రభుండు ఒసగేను అత్యంత కరుణతో ఒసగేను అత్యంత కరుణతో జీవమోసగు ఆహారమా దైవసుతుని బలిదానమా దివ్య సప్రసాదమా జీవమోసగు ఆహారమా. పునీత్ ఇన్యాస్ వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని ప్రభువు నుడువుచు ఉన్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జనని మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జనని మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జనని మరియా చల్లని మాత.
భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత కానా పన్నిలు భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత నిత్యము మాకై ప్రార్థన చేసి నిత్యము మాకై ప్రార్థన చేసి మమ్ముల కావుమా శ్రీ సభమాత మమ్ముల కావుమా శ్రీ సభమాత జనని మరియా చల్లని మాత జగతికి జ్యోతివి యేసుని మాత జనని మరియా చల్లని మాత